ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కూడా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుత సమయం కొరకు దేవుని స్తోత్రాచరిస్తున్నాను. అలాగనే మరి భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ డే, మన దేశము, ప్రైజ్ ద లార్డ్. సో అందరూ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో టుడే ఈజ్ ద Independence Day of India, January 26th. Praise the Lord. సో ఇదేనో మనందరం ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుని సన్నిధిని ఆహ్వానించుకున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధిని, అగ్నిని, అభిషేకాన్ని మన మధ్యలోకి ఆహ్వానించుకున్నాం. దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాలని, మన జిల్లాల్ని, మన పల్లె, మన ప్రాంతాలన్నిటినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దీవించినట్లుగా, ఇంకా ఎక్కువగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థించుదాం. లెట్ us pray for every country and also especially today for India blessings. Praise the Lord. And this is the independence from slavery of British people. Praise the Lord. So బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వం నుండి దేవుడు భారతదేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, వారి యొక్క అధికారాన్ని తొలగించి దేవుడు ఈ యొక్క రిపబ్లిక్ డేని మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించుదా, అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా ఈ సన్నిధి కొరకు వందనాలు ప్రభువా. రిపబ్లిక్ డే గుర్తు చేసుకుంటూ మా భారతదేశాన్ని మేము దీవిస్తున్నాము తండ్రి. భారతదేశం యొక్క ఎల్లలు దీవించబడును గాక, సరిహద్దులన్నీ దీవించబడును గాక. భారతదేశం యొక్క ప్రభా నాయన రాష్ట్రాలన్నీ 29 రాష్ట్రాలు దీవించబడును గాక. 6,50,000 పైగా ఉన్న ప్రతి పల్లె దీవించబడును గాక, ప్రతి మండలం దీవించబడును గాక, ప్రతి జిల్లా దీవించబడును గాక. యేసయ్య నామముల ప్రభా ప్రతి జిల్లా మీదకి నాయన నీ యొక్క అధికారాన్ని ఆహ్వానిస్తున్న 700 పైగా ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ప్రభా మేము తండ్రి నీ అద్భుతమైన సన్నిధిని అనుభవించినట్లుగా ఈ దినం మా దేశాన్ని దీవిస్తూ ఉన్నాము తండ్రి. We bless our country, Lord. Bless our people, God. We bless our leaders. We bless our authorities. We bless our friends and relatives, God. Our parents, our Lord God, dear and near ones, be blessed in the name of Jesus. మా ప్రియులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరూ దీవించబడుదురు గాక. మా దేశం యొక్క ప్రజలు దీవించబడుదురు గాక. మా దేశం యొక్క ప్రభా ప్రతి భూభాగము దీవించబడును గాక. దేవా తండ్రి నాయన కరువు కాటకాలన్నిటిని విడుదల పొందును గాక. నాయన స్వస్థత, ఆరోగ్యం పొందును గాక. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి దేవా ఒమిక్రాన్ యొక్క ఇన్ఫెక్షన్ నుండి ప్రభా, ప్రతి విధమైన డెల్టా ఇన్ఫెక్షన్ నుండి, ప్రతి విధమైనటువంటి ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ ఇన్ఫర్మిటీస్ అండ్ ఎవ్రీ సిక్నెస్ in the name of Jesus be cast out from our country and from any country, Lord. We bless our countries, God. We bless, we love you, we praise you. Today we want to glorify your holy name, God. Yes, we are going to worship thy holy name. Be with us, Lord. Pour out your blessings, your anointing. మేము నిన్ను ఆరాధించబోతుండగా అద్భుతమైన సన్నిధి మా హృదయాల్లోనికి, అంతరంగాల్లోనికి నింపబడును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసే నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. అందరం కూడా మరి ఈ సమయంలో దేవుని స్తుతించుదాం. అందరినీ ఆహ్వానిస్తున్నా హృదయపూర్వకంగా స్తుతించడానికి, మాతో కలిసి అందరూ ఏకీభించి ప్రభువుని ఆరాధించడానికి. దేవుడు అద్భుతమైన కృప మన కుటుంబాలకు కొమ్మరించినట్లుగా ఇదను కూడా దేవుని ఆత్మాభిషేకాన్ని, ఎక్కడ దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ ఉంటాడో అక్కడ విడుదల ఉంది పిల్లారా, అక్కడ స్వాతంత్ర్యం ఉంది, అక్కడ స్వేచ్ఛ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన గృహాల్ని, మన యొక్క ప్రాంతాలని, మన పల్లెల్ని దేవుని శక్తితో, అభిషేకంతో నింపును గాక, విడుదల కలుగు చేయను గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Okay, let's make a joyful noise.
పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదం జయ జెండా పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదం వెలుగై సాతానొచ్చినా ఆత్మనే జెండా పైకెత్తు వెలుగై సాతానొచ్చినా ఆత్మనే జెండా పైకెత్తు జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము వెయ్యి వేల శ్రమలొచ్చినా శోకము దరికిరము వెయ్యి వేల శ్రమలొచ్చినా శోకము దరికిరము ఆత్మ ఖడ్గముచే మన సాతాను జయించెదము ఆత్మ ఖడ్గముచే మన సాతాను జయించితివి జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము గుట్టలైన మెట్టలైనను ప్రభువును వెంబడించెదం గుట్టలైన మెట్టలైనను ప్రభువును వెంబడించెదం నాగలిపై చేయి ఉంచితే మన వెనుకకు తిరిగి చూడము నాగలిపై చేయి ఉంచితే మన వెనుకకు తిరిగి చూడము జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము వెలువై సాతానొచ్చినా ఆత్మతానే జెండా పైకెత్తు వెలువై సాతానొచ్చినా ఆత్మతానే జెండా పైకెత్తు జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా యేసయ్యా జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము జయ జెండ పట్టుకొనేదం మన వీరులుగా నడిచెదము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన మా యేసయ్య స్వచ్ఛమైనటువంటి శాంతియుతమైనటువంటి సన్నిధి కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి ఇంకా అధికమైనటువంటి నాయన నీ అభిషేకపు ఆత్మ మమ్మల్ని తండ్రి నీ శక్తితో నీ జ్ఞానముతో నింపినట్లుగా దీవించండి ఈ దినం కూడా ప్రభా తండ్రి నాయన ఎక్కడెక్కడైతే కరువు ఉందో కాటకాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ప్రభా పేదరికం ఉందో నిరుద్యోగం ఉందో ఎక్కడెక్కడ ప్రభా నిస్సత్తువ కృంగుబాటు తను ఏలుబడి చేస్తూ ఉందో ఆ కట్లన్నిటిని తెంచివేయండి ప్రభా విడుదల దయచేయండి తండ్రి సంపూర్ణంగా నీ బిడ్డలు విడిపించండి ప్రభా ప్రతి ఒక్కరూ విడిపించబడుదురు గాక every chain of Satan be broken up in Jesus' name. Every bondage in the name of Jesus be cut off in Jesus' name. Lord, I speak your freedom, God. I speak your liberty, God. I speak your power and anointing to break every yoke in Jesus' name. And nullify its power in Jesus' name.
బానిసత్వ కట్లు తెగిపోవునుగాక, సాతాను బంధకాలు తెగిపోవునుగాక, ప్రతి వ్యసనాల నుండి విడుదల ప్రజలకు కలుగునుగాక, ప్రతి బానిసత్వపు కట్లు తెంచివేయబడిన ఆయన ప్రజలు విడుదల పొందాలి ప్రభువా. మా భారతదేశంలో నాయన, మా దేశానికి స్వాతంత్రం నాయన వచ్చినటువంటి దేహపరంగా, ఈ భూపరంగా తండ్రి, ఈ యొక్క లోక సంబంధంగా దానికంటే ఎక్కువ స్వాతంత్రం నాయన, ఆత్మలో మేము విహరించే స్వాతంత్రం కావాలి నాయన. దేవా, నీ సన్నిధి నాయన మా యొక్క దేశములో నదిలాగా ప్రవహించునుగాక, పరలోకపు సన్నిధి కుమ్మరించబడునుగాక, అధికమైన నీ కృపతో నింపి మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి కాలంలో కూడా మరోసారి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం అనుభవించినట్లుగా దేవుడు ఇచ్చినటువంటి సమయం కొరకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి దేవుని వాక్యాన్ని వినటానికి, ఈ రాత్రి కూడా అద్భుతమైన సన్నిధితో మనం నింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కృపల కొరకు దేవుని స్తోత్రాలు. ఈ దినం కూడా దేవుని కృప మన జీవితాలని ఏలుబడి చేస్తూ ఉంది. హల్లెలూయా. ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రూలింగ్ ఓవర్ ఎంటైర్ యువర్ లైఫ్ టుడే ఆల్సో. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ మరోసారి వాక్యము ద్వారా ప్రభువుని ఆరాధించడానికి ఆహ్వానిస్తున్నాను. ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ టు వర్షిప్ ద లార్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ దినం మరి అద్భుతమైనటువంటి రీతిలో ఒక గ్రామానికి వెళ్ళటం జరిగింది. సో ఆ గ్రామంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. గ్రామస్తుల్ని, సంఘస్థుల్ని ఆశీర్వదించడానికి మరి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆశీర్వదించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి కూడా పిల్లారా, పరిశుద్ధాత్మ సన్నిధి మన జీవితాల్ని ఇంకా ఎక్కువగా నింపునట్లుగా, ఇంకా ఎక్కువగా నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ సందర్భంలో. సో యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 30 త్రూ సమ్ వర్సెస్. 30వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుండి మరి 36వ వచనం వరకు మనం చదువుకుందాం. సో కొంచెం నా బ్యాటరీ సో కంప్యూటర్ యొక్క బ్యాటరీ కొంచెం డౌన్ అయిపోతూ ఉంది. నేను చూసుకోలేదు దీన్ని. సో ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లించుదాం. సో యేసుక్రీస్తు వారు ఏం చెబుతూ ఉన్నారు స్వాతంత్ర్యాన్ని గురించి, స్వేచ్ఛల గురించి అనేటువంటి మాటని మనం ఈ రాత్రి కాలంలో ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే. ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో యోహాను సువార్త నేను చదువుతూ ఉండగా అందరు కూడా బైబిల్ తెరచి మీ యొక్క మరి దేవుని వాక్యాన్ని, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటల్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 30, 30వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయనదు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. సో ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యు విల్ బి ఫ్రీ ఇండీడ్. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారు అంటున్నారు, కుమారుడు స్వతంత్రులుగా చేయాలి. కుమారుడు స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులుగా ఉంటారు. కుమారుడు కనుక స్వతంత్రులుగా చేయకపోతే మీరు స్వతంత్రులుగా ఉండరు అనేటువంటి వాక్యము, దేవుని వాక్యము మనతో ఈ దినం చెబుతా ఉంది పిల్లారు. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలి. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు వారిని గురించి ఈ మాటలు మరి మనం వింటా ఉన్నాం. ఆయనే చెబుతున్నాడు, సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అని అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాపము చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు. సో మనము ఈ యొక్క ఇండిపెండెన్స్ డే లేకపోతే ఈ యొక్క రిపబ్లిక్ డే, వీటిని మన భారతదేశంలో చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం. మన భారతదేశానికి, మన దేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి పరాయి యొక్క దేశ నాయకుల యొక్క లేకపోతే పరాయి దేశం యొక్క అధికారం నుండి, పరాయి యొక్క దేశం యొక్క మనుషుల యొక్క అధికారంలో నుండి దేవుడు మన స్వతంత్రులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పిల్లరా, ఈ దినం అందరికీ కూడా విషయం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇదే నేను చెబుతుంది ఏంటంటే, ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. మరి పాపము నుండి మనం స్వతంత్రులుగా అయ్యామా? పాపము నుండి విడుదల పొందామా? ఈ రాత్రి కాలంలో పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే నువ్వు పాపానికి దాసుడివి. పాపం పరిపక్వమైన మరణానికి అనగా పాపం పరిపక్వమైన మరణానికి అంటది. దురాశ గర్భమును ధరించి, దురాశ అనేటువంటిది గర్భమును ధరిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. సో పాపం పరిపక్వమైనప్పుడు మరణానికి అంటా ఉంది. సో ఈ దినం మనం పాపము అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం అనేది చాలాసార్లు చెప్పుకున్నాం, వింటా ఉన్నాం. సో పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించటం, దేవుని మాటను ప్రక్కన పెట్టడం, దేవుని మాట వినకపోవటము, దేవుని మాట ప్రకారం జీవించకపోవటం, దాన్ని చేయకపోవటం మన జీవితంలో, అదే పాపం. సో దేవుని మాట కాకుండా వేరే మాటలు చాలామంది వేరే వేరే స్వరాలు వింటూ ఉన్నారు, వేరే వేరే విధానంలో చేస్తూ ఉన్నారు. సో వారు కూడా పాపములోనే బంధించబడి ఉన్నారు. ఆ పాపపు కట్ల నుండి కూడా, బానిసత్వం నుండి కూడా విడుదల పొందాలి. యేసయ్య బోధ కాకుండా, వాక్యం కాకుండా వేరే వాక్యాన్ని ప్రకటిస్తే, వేరే యేసును ప్రకటిస్తే అది కూడా పాపమే. వారు కూడా ఇంకా పాపపు బంధకాల్లోనే ఉన్నారు. బైబిల్ గ్రంథం ఇంకా ఏమని చెబుతా ఉందంటే, మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. లెట్ us రీడ్ అనదర్ వర్స్. రోమన్స్ చాప్టర్, రోమిలికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం, 6th చాప్టర్ వర్స్ 23. చాలా అద్భుతమైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. 23వ వచనంలో, ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, బట్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపము నుండి విడుదల పొందుతారు పిల్లారా. ఎవరైతే యేసు ప్రభు మాట కాకుండా, యేసు ప్రభువులో లేకుండా, యేసు ప్రభు మాట లేకుండా వేరే మాటలు చెబుతూ ఉంటారు చూడండి, ఇంకా వాళ్ళు బానిసలే. వాళ్ళు ఎంత పెద్ద సేవకులైనా, వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసులైనా, పండిపోయిన విశ్వాసులైనా, యేసు మాట చెప్పకుండా వేరే మాట చెబితే, యేసయ్య బోధ కాకుండా వేరే బోధ చెబితే, దేవుని గ్రంథంలో రాయబడిన దానికి విరోధంగా మాట్లాడితే వాళ్ళు ఇంకా పాపములో ఉన్నట్లే, అంటే వాళ్ళు ఇంకా బానిసత్వంలో ఉన్నట్టే. ఒక అతను అంటాడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని దేవుడే చెప్పాడు కదా, అయినా మళ్ళీ ఇంకొక వాక్యం చెబుతా ఉంది, ఇశ్రాయేలు 430 సంవత్సరాల బానిసలుగా ఉండారు అని చెబుతా ఉంది అని అంటున్నాడు. పెద్ద పాస్టర్, గొప్ప పాస్టర్, నేనే ఈ భూమి అంతటికి గొప్ప దైవజనుడిగా, ఈ
ఈ దినాల్లో లేకపోతే ఈ తరాల్లో దేవుడు అభిషేకించిన దైవజనుణ్ణి అని చెబుతూ ఈ మాట చెబుతా ఉన్నాడు. చాలామందికి వాక్యం అర్థం కాదు పిల్లారా. దేవుడే చెప్పిన దేవుడు 2 సార్లు చెప్పాడు కదా, మరి దేవుడు అబద్ధికుడా అని అంటున్నాడు మళ్ళా. కాదు, 400 సంవత్సరాలు ఉంటారని అన్నాడు. 400 సంవత్సరాలే ఉన్నారు వాళ్ళు. 430 ఎందుకన్నారు తెలుసా? ఆ 30 సంవత్సరాలు సమృద్ధిగానే ఉండారు, కానీ బానిసత్వం కాదు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండారు, 400 సంవత్సరాలు బానిసలుగా ఉండారు, 30 సంవత్సరాలు సమృద్ధిగానే ఉండారు. ఎందుకంటే యోసేపు అధిపతిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు, ఆ దేశానికి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉన్నాడు. సో ఇశ్రాయేలీలు యోసేపు ఉన్నంత వరకు, తర్వాత కూడా కొంతకాలం బాగానే ఉండారు అని బైబిల్ చెబుతా ఉంది పిల్లారా. 400 సంవత్సరాలు బానిసలు కంటే 400 సంవత్సరాలే. ఇట్లా ఇవే కాకుండా ఇంకా ఏవో చెబుతా. మరి దేవుడే అట్లా అంటున్నప్పుడు నేను కూడా ఇంకా కొన్నిటిని కలిపి మాట్లాడతాను, దేవుని వాక్యానికి కలుపుతాను. నేను కూడా దేవుడినే అన్నట్టుగా, నేనే క్రీస్తుని, నేనే ప్రవక్తని. చూడండి, ఇంకా బానిసత్వపు కట్ల నుండి నువ్వు విడిపించబడాలి. బానిసత్వ కట్లు తెంచివేయబడాలి. నిన్ను ఆవరించి ఉన్న, నిన్ను అలుముకొని ఉన్నటువంటి బానిసత్వ కట్లని తెగిపోవును గాక. దేవుడు ఏదని చెప్పాడంటే అది ఖచ్చితంగా ఉంటుంది పిల్లారా. ఇంకా అవే కాకుండా చాలా విషయాలు చెప్పుకుంటా దేవుని వాక్యాన్ని వక్రీకరించి దేవుడు మరి అబద్ధికుడా, అబద్ధం ఆడినట్టే కదా అని అంటున్నాడు. బానిసత్వం ఇంకా బానిసలుగా ఉంటూ ఉన్నారు. క్రీస్తు నిన్ను విడిపించట్లేదు, క్రీస్తులో ఉండట్లేదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాటని మనం చదువుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15, 15వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర చదివితే చాలా బాగుంటాయి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలన దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికిరాని తీగలు తీసేస్తాడంట. ఎందుకంటే ఫలించేది ఎక్కువ ఫలించాలి. ఆ బానిసత్వం నుండి కూడా మనం విడుదల పొందాలి. అది కూడా మనల్ని బానిసలుగా చేసేస్తుంది, పనికిరాంది. నీ లోపల నీ జీవితంలో ఏది పనికిరాంది ఉందో, నిన్ను ఫలించనీయకుండా, అభివృద్ధి చెందనీయకుండా, విస్తరించనీయకుండా, దేవుల్లో ఎదగనీయకుండా చేస్తా ఉన్నటువంటి వాక్యములు ఎదగనీయకుండా, అంటే ఆత్మీకమైనటువంటి మరి వ్యక్తిగా నిన్ను ఎదగనీయకుండా చేస్తా ఉన్నటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీగా పురుషుడికి ఎదగాలి ముందు. సో పిల్లలు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. యేసు క్రీస్తులో నిలిచి ఉంటేనే ఫలిస్తాం. యేసు క్రీస్తులో నిలిచి ఉంటేనే మనం విడుదల పొందుకున్నటువంటి వారంగా ఉంటాం, విడిపించబడినటువంటి వారంగా ఉంటాం. లేకపోతే ఇంకా బానిసలమే, మనం ఇంకా బానిసలుగానే ఉంటాం. మన దేశంలో స్వతంత్ర పౌరులుగా మనం జీవిస్తూ ఉన్నాం, కానీ క్రీస్తులో స్వతంత్ర పౌరులుగా జీవిస్తున్నామా? పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉంటున్నామా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని లోకంలో మనం ఉంటామని, దేవుని సన్నిధిలో ఉంటామని, యేసు క్రీస్తు ఉంటామని నమ్ముతున్నాం కదా. మరి విడుదల పొందుకొని ఉన్నామా? ద్రాక్షావళిని నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వేరుగా మాట్లాడటం వలన, వేరుగా ఆలోచించటం వలన, వేరుగా తలంచటం వలన మనం ఏం చేయలేం పిల్లారా. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కానీ, ఎంత పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నా కానీ, మనకంటే పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉండేవాడు భూలోకులు ఎంతోమంది ఉన్నారు. మనకంటే జ్ఞానవంతులు గొప్పవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనకంటే ముందు ఎంతో మంది ఉన్నతమైన దైవజనులు ప్రభువును నిద్రించినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ తరంలో ఈ విధంగా బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృప. పిల్లలు, ప్రతి బంధకాల నుండి మనం విడిపించబడాలి. Abide in me and I in you, as the branch cannot bear fruit by itself unless it abides in the
wine. Neither can you unless you abide in me. I am the vine, you are the branches. Whoever abides in me and I in him, he it is that bears much fruit. For apart from me you can do nothing. You can go and read John's Gospel chapter 15 verse 1 through 8. 8వ వచనం వరకు కూడా అద్భుతమైనటువంటి మాటలు పిల్లారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమడుడి అది మీకు అనుకు. దేవుని మాట, యేసయ్య మాట ఉండాలి. యేసయ్య మాట కాకుండా వేరే మాట ఉంటే ఇంకా నువ్వు బానిసుడివే. యేసుక్రీస్తే నిన్ను విడిపించేది. యేసుక్రీస్తు విడిపించే యేసుక్రీస్తు మాటే మనలో లేకపోతే మనం ఎట్లా స్వతంత్రులు కాదు కదా. ఆయన మాట ఉండాలి. హల్లెలూయా. మన భారతీయులకు అందరూ కలిసి ఉండాలి, లేకపోతే మనం ఎట్లా స్వతంత్రులుగా ఉంటాం? కలిసి ఉన్నట్లా కొంతమంది ఇంకా బానిసలుగానే ఉన్నారు. దేనికి? శరీర కార్యాలకి, శరీర సంబంధమైన తలంపులకి. ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినంత కాలం బానిసలుగా ఉన్నాం కదా. సో వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇప్పుడు మనల్ని మనం ఒకళ్ళనొకళ్ళు బానిసలుగా చేసుకుంటున్నాం. ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం, దూషించుకోవటం, చంపుకోవటం, కొట్టుకోవటం. చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది. గలటియన్స్ చాప్టర్ 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాట పిల్లారా. మొట్టమొదటి వచ్చిన చదువుతాం, తర్వాత ఇంకో కొన్ని వచనాలు చదువుతా. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతా ఉన్నాం ఒకసారి. ఎవరు దాస్యం అనే కాడి కిందకి వెళ్తారు? దాని కింద వాక్యాల్లో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి మేలైన విషయాలు, మంచి విషయాలు, శ్రేష్టమైనటువంటి మాటలు మనతో పంచుకుంటా ఉంటున్నారు పిల్లరా. 12వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 12 నుండి చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. మిమ్మల్ని కలవరపెట్టువారు తమను తామే ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. శరీర క్రియలకి హేతువు చేసుకుంటే మీరు స్వాతంత్రాన్ని పొందినటువంటి వ్యక్తులు కాదు. క్రీస్తులో స్వాతంత్ర్యం లేదు. అలాగని భారతదేశంలో కూడా స్వాతంత్ర్యం లేదు మనకి. ఎలా స్వాతంత్ర్యం ఉంటుంది? ఎందుకంటే కింద వచనాలు చెబుతా ఉంది, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించుకొని ఎడలా ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతురేమో చూసుకోనండి. ఒకరినొకరు కరుచుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, నిందించుకుంటున్నారు. సేవకులు, విశ్వాసులే సేవకుల్ని, సేవకులే విశ్వాసుల్ని, భారతీయులే సహోదరులు అని చెప్పుకుంటాం. కానీ మనల్ని మనం భక్షించుకోవటం, ఖర్చుకోవటం, చంపుకోవటం, దూషించుకోవటం, నిందించుకోవటం, హింసించుకోవటం నానా రకాలుగా. Galatians chapter 5 verse 1 through so many verses and 14 and 15 also. But if you bite and devour one another, watch out that you are not consumed by one another. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అపోస్తలుడు పౌలు ఆత్మానుసారంగా ఉండండి, ఆత్మీయులుగా ఉండండి, దేవుని బిడ్డలుగా ఉండండి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు నిందించుకొని, దూషించుకొని, హింస పెట్టుకొని, ఒకళ్ళనొకళ్ళు పట్టించుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు, భేదాలు, విమతాలు ఇవన్నీ పెట్టుకోవటం వలన లాభం ఏముంది? లాభం ఏమీ లేదు. సేవకులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి సంఘమా, ఆలోచిస్తున్నామా? ఇంకా మనం బానిసలుగానే ఉంటున్నామా? జాగ్రత్త. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి విరోధముగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవే అనగా
అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలగినవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటి నుంచి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన లేరని మీతో స్పష్టంగా చెబుతా ఉన్నాను. దే కెన్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. These all these people ఎలాంటి స్వభావం కలిగిన వారు, తలంపు కలిగిన, ఆలోచన కలిగిన, క్రీస్తు మాట నీలో లేకపోతే, అక్రమమైన లేకపోతే కల్పితమైనటువంటి బోధ నువ్వు చేస్తున్నా కానీ నువ్వు ఇంకా బానిసత్వంలో ఉండవు. నీ పొరుగు వారిని ద్వేషిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అతని మీద గర్వపడుతున్నప్పుడు, విర్రవీగుతున్నప్పుడు ఇంకా నువ్వు బానిసత్వంలోనే ఉండవు. ఇంకా నీవు పాపములోనే ఉండవు. పాపము చే ప్రతి వాడు పాపానికి దాసుడు. సత్యాన్ని తెలుసుకో, నిజాన్ని తెలుసుకోవాలి. అంతేగాని గర్వపడకూడదు, అహంకారంతో విర్రవేయకూడదు. బైబిల్ గ్రంథము చాలా అద్భుతంగా చెబుతా ఉంది పిల్లారా. ఇంకో వాక్యం చదువుదామా? లూకా సువార్త 4వ అధ్యాయంలో స్పష్టమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్దాం. 16వ వచనంలో మనం అద్భుతమైనటువంటి విషయాల్ని చదువుకుంటాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలబడగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను. ఆయన ఆ గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు ఉంటుంది దేవుని ఆత్మ? ఇక్కడ బైబిల్ చెబుతా ఉంది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగినటువంటి వారిని, చెడినటువంటి వారిని, పాడైపోయినటువంటి వారిని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అలాంటి వారందరినీ ఆదరించటానికి, ప్రైజ్ ద లార్డ్. సో ఇంకా దేవుని వాక్యం చెబుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతాను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ because he has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim liberty to the captive and recovering of sight to the blind, to set at liberty those who are oppressed. కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు, నలిగిపోయిన స్థితిలో ఉన్నవారు, అలాగే శరలో ఉన్నటువంటి వారు, బంధకాల్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా సువార్త చెప్పటానికి, సహాయం చేయటానికి, మేలు చేయటానికి, మంచి చేయటానికి. ఒక పక్కన ఇలా చేస్తానని చెప్పి ఇంకో పక్క ఇంకొకరిని ద్వేషిస్తా, దూషిస్తా, నిందిస్తా, భక్షిస్తా, గర్విస్తా, అహంకారంతో అసూయపడతా ఉంటే మనం స్వతంత్రులు. మనం ఎందుకు? దేవుని అభిషేకం మన మీద ఉంది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉందని దేవుని వాక్యంలో అపోస్తలుడు పౌలు గారు చెబుతూ ఉన్నారు. సో పిల్లారా, దేవుని ఆత్మ యేసు ప్రభు మీద భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకుందో తెలుసా? మనుషులకి మేలు చేయటానికి. అపోస్తల కార్యంలో లూకా భక్తుడు రాస్తూ, ఆ అపోస్తల కార్యం కూడా ఆయనే రాశాడు కాబట్టి అక్కడ కూడా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. 10వ అధ్యాయం 38వ వచనంలో అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో మనం ఒకసారి చదువుతాం. స్పష్టమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యము మనతో చెబుతా ఉంది పిల్లారా. యాక్ట్స్ చాప్టర్ 10:38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించెను. హౌ గాడ్ anointed Jesus of Nazareth with the Holy Spirit and with power. He went about doing good and healing all who were oppressed. Praise the Lord. నలిగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఆదరణ కలిగినటువంటి మాటలను ప్రకటించాలి పిల్లరా. లేక స్వస్థతనివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. బై ద డెవిల్, oppressed by the devil, for God was with him. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని శక్తితో నింపబడినటువంటి వాడు ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడా,
ఈ రాత్రికాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద ఉన్న అభిషేకము మనుషులకు మేలు చేయటానికి, మంచి చేయటానికి, అంతేగాని దూషించడానికి, ద్వేషించడానికి కాదు, హింస పెట్టడానికి కాదు. భారతీయులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వాతంత్ర్యం ఎందుకు వచ్చిందంటే మనకి ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవటానికి, ప్రోత్సహించుకోవటానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి. మనం ఇంతకాలం బానిసలుగా ఉన్నామో, ఇక ముందు మన బానిసలుగా ఎవరు బానిసలుగా ఉండొద్దు, అందరూ స్వతంత్రులు అని చెప్పుకొని ఒకరిని ఒకరు ఘనపరుచుకోవటానికి, గౌరవించుకోవటానికి. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులకి క్రీస్తు ద్వారా స్వాతంత్ర్యం ఉంది. పాపము నుండి ఏ మనుషుడు కూడా విడిపించలేడు మనల్ని. బ్రిటిష్ వాళ్ళు కాదు కదా, మన గాంధీ మహాత్మా గారు భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి పోరాడారు. ఆయనతో పాటు ఎంతోమంది మరణించారు, చనిపోయారు, ప్రాణాలని బలిగా పెట్టారు, బలైపోయారు. పిల్లరా, స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ పాపము నుండి విడిపించలేరు, పాపము నుండి విడిపించలేరు. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 24 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 24 చదువుదామా? చాలా అద్భుతమైనటువంటి మాట పిల్లారు. అది యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. లాజరు లెగుస్తాడని అంటే అంత్యదినాలు లెగుస్తాడులే నాకు తెలుసు అని అంటున్నామే. ఎందుకంటే లేఖనాలు తెలుసు కాబట్టి ఆమెకి. అందుకు యేసు పునరుద్ధానమున జీవమును నేనే, అంత్యదినాలు లెగుస్తాడు కాదమ్మా, ఇప్పుడే లెగుస్తాడు మార్త అని అంటున్నాడు. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. దేవుని కుమారుడు ఆయన చెబుతుంది ఏంటంటే, అక్కడ చనిపోయినా కానీ బ్రతికిస్తా నేను. నీ సోదరుడు చనిపోయాడు కానీ వాడిని నేను బ్రతికిస్తాను అన్నట్లు మాట్లాడుతుంటే ఆమెకు అర్థం కావట్లా. పిల్లలు, పాపము చంపివేస్తుంది. పాపము ఎలాగా మనిషి జీవితంలోకి ఎంటర్ అవుతుందో తెలుసా? యేసుక్రీస్తు మాట పక్కన పెడితే, యేసుక్రీస్తు బోధ కాకుండా వేరే బోధ తీసుకొస్తే మన భారతదేశము దీవించబడును గాక. భారతీయులందరూ కూడా దీవెనకరంగా ఉండును గాక. మన యొక్క హృదయాలు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండును గాక. మన యొక్క దేవుని సేవకులు, దేవుని యొక్క బిడ్డలు, కుమారులు, కుమార్తెలందరూ స్వేచ్ఛాపరులుగా, స్వాతంత్రులుగా ఉందురు గాక. హల్లెలూయా. పాపము చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు. పాపము అనేటువంటిది మనిషిని చంపివేస్తుందని మనం చదువుకున్నాం. పాపం వలన వచ్చు జీతము మరణము. సో దేవుని మాటను, క్రీస్తు మాటను పక్కన పెట్టడం ద్వారా మనం ఫలించలేము, అభివృద్ధి పొందలేము. పిల్లారా, నువ్వు పక్కన పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? ఎందుకు నీ బ్రతుకుల్లో ఎంత మేలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని మేలు చేశాడు ప్రభు, ఎంత మేలు జరిగింది నీకు యేసుక్రీస్తు ద్వారా. ఎంతకాలం ఆయన మేలు అనుభవించి ఇప్పుడు ఆయన మాట పక్కన పెడతావా? బానిసత్వం ఉండాలనుకుంటావా? నేను స్వేచ్ఛపరుడిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ బానిసత్వంలో ఉండబోతున్నావు. ముందు బాగానే ప్రారంభిస్తున్నారు, శరీరీతిగా ముగిస్తున్నారు. ఆత్మీయంగా ప్రారంభిస్తున్నారు, శరీరీతిగా ముగిస్తున్నారు. లాభం ఏంటి? ప్రయోజనం ఏంటి? బానిసత్వ కట్లు తెగిపోవును గాక. దేవుని మాటకు విరోధంగా లేచి నిలబడేటువంటి నాలుక ఛేదించబడును గాక. మాట్లాడే ప్రతి నాలుక యేసు నామమున కాల్చివేయబడును గాక, శుద్ధి చేయబడును గాక, గొప్పగా హెల్తీగా దీవెనకరంగా మార్చబడును గాక. పిల్లలు, మన మీద ఉన్న అభిషేకం మేలు చేయటానికి, మన సోదరులకు సోదరిమణులకు అందరికీ మేలు జరగాలి నీ ద్వారా. నువ్వు పెద్ద పాస్టర్ గారు అయితే పెద్ద మేలు జరగాలి, అందరు దీవించబడాలి. శపించొద్దు, దూషించొద్దు, నిందించొద్దు, శరీరాన్ని ఆసరా చేసుకోవద్దు. శరీర కార్యాలు స్పష్టంగా ఉండి
అవి మన జీవితంలో రాకూడదు. బానిసలుగా మనం ఉండకూడదు. స్వేచ్ఛాపరులుగా ఉందాం, స్వాతంత్రులుగా ఉందాం, ప్రభు నామాన్ని ఘనపరుచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలంలో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు బానిసత్వ కట్లు తెంచుకున్నారు. ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి ప్రయాణం చేశారు. మధ్యలో కూడా ఎన్నో రీతులుగా వాళ్ళు బానిసలైపోయారు. విడుదలైతే పొందారు ఐగుప్తు దేశంలో నుండి, కానీ వాళ్ళు ఇంకా పాపానికి బానిసలుగా ఉంటా ఉన్నారు. సణుక్కున్నారు, గొణుక్కున్నారు. అవిశ్వాసంతో వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు దేవుని సేవకులకి. ఎస్, దేవుని సేవకుని దూషించొద్దు, దేవుని సంఘాన్ని దూషించొద్దు. దేవుని యొక్క మోషేని విడిచిపెట్టలేదు. దేవుడు మోషేని విడిచిపెట్టలేదు, తెలుసా? జాగ్రత్త. దేవుని సేవకుని దూషిస్తున్నావా? నీ సొంత మాటల చేత, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి బానిసుడిగా ఉంటూ, ఇంకా పాపానికి దాసుడిగా ఉంటూ యేసయ్య మాటను బోధించే సేవకుల్ని దూషిస్తున్నావా? ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పాపపు కట్లు తెగిపోవును గాక, బంధకాల నుండి విడుదల పొందుతూ గాక యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన చేద్దాం ప్రభువుని రాత్రి. మనందరూ తెలిసిన వాక్యాలే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ఆరాధించడానికి మనల్ని అప్పగించుకుందాం. మనకు సహాయం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆరాధించడానికి నడిపించినట్లుగా, బలపరిచినట్లుగా, ప్రత్యేకమైన కృపతో అభిషేకంతో మనల్ని నింపునట్లుగా tonight let us worship God. Hallelujah. మాట వినటం శ్రేష్టం పిల్లారా. దేవుని మాటలో ఉండటం, దేవుని వాక్యంలో ఉండటం శ్రేష్టం. వాక్యం ద్వారా శుద్ధి చేయబడటం శ్రేష్టం. మనల్ని మనం తగ్గించుకుందాం, విధేయతగా, వినయంగా బంధకాలన్నిటి నుండి విడుదల పొందుదాం. గర్వంగా, అహంకారంగా బంధకాల్లోనికి వెళ్ళొద్దు. మళ్ళా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళొద్దు. విడిపించాడు ప్రభు మనల్ని. దేవుని స్తోత్ర. మనందరూ విడుదల పొందిన వాళ్ళు యేసు రక్తం చేత, కడగబడిన వాళ్ళను. 1 కొరింథీ 6:11 ప్రకారం, 1 Corinthians 6:11, 9-11. He washed away all our sinful life. And according to the 1 John 1:7-9, 1 యోహాను పత్రిక 1:7-9 ప్రకారంగా మనం కడగబడినటువంటి వాళ్ళు పిల్లారా. యోహాను సువార్త 15:3, 17:17. John's Gospel chapter 15:3, 17. He washed or sanctified us, praise the Lord, through His word. Praise the Lord. మనం కడగబడిన వాళ్ళం పిల్లారా. బానిసత్వం అనే కాడి కిందకి వెళ్ళొద్దిగా. వాక్యంలోనే నిలిచి ఉందాం, క్రీస్తులో నిలిచి ఉందాం. క్రీస్తు వాక్యం మనలో నిలుపుకుందాం. దేవునికి మహిమార్థంగా జీవించుదాం. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ వర్షిప్ గాడ్ టునైట్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచెదము. సాతాను వచ్చినా ఆత్మగానే జెండా పైకెత్తు. వెల్లువై సాతాను వచ్చినా ఆత్మగానే జెండా పైకెత్తు. జడియకు నా పుత్రుడా, నీవు జడియకు స్నేహితుడా, జడియకు స్నేహితుడా, నీవు జడియకు స్నేహితుడా. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచెదం. We got victory in the name of Jesus. Yes, hold it in Jesus' name. నడిచెదము. శోకము దరిద్రము, శ్రమలొచ్చినా శోకము దరిద్రము, ఆత్మ ఖడ్గము చే
చేదము. యేసయ్యా జయ జెండా పట్టుకొనిదం, మన వీరులుగా నడిచెదము. మెట్టాలైనను ప్రభువును వెంబడించెదం, గుట్టాలైన మెట్టాలైనను ప్రభువును వెంబడించెదం. నాగదిపై చెయ్యి ఉంచితి, మన వెనుకకు తిరిగి చూడము. నాగదిపై చెయ్యి ఉంచితి, మన వెనుకకు తిరిగి చూడము. జయ జెండా పట్టుకొనేదం, మన వీరులుగా నిలిచెదము. జయ జెండా పట్టుకొనేదం, మన వీరులుగా నడిచెదము. జయ జెండా పట్టుకొనేదం, మన వీరులుగా నడిచెదము. జయ జెండా పట్టుకొనేదం, మన వీరులుగా నడిచెదము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కాలంలో ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా, నిజమే ప్రభా, మా దేశము బానిసత్వము కట్లనన్నిటిని తెంచుకొని విడిపించబడినందుకై స్తోత్రాలు. నీ విడిపించినందుకు స్తోత్రాలు. మా దేశానికి ఇచ్చిన స్వాతంత్ర్యం కొరకు వందనాలు తండ్రి. ప్రభా తండ్రి నాయన, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పినటువంటి మాట ప్రకారంగా ప్రభా, మరి తండ్రి మా దేశాన్ని మేము స్వతంత్రించుకోవటానికి దేవా, మా యొక్క భారతదేశం యొక్క నాయకులకు సాత్వికముతో పోరాడి కృపరించినందుకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, ఓపికతో సహనంతో నాయన తండ్రి పోరాడటానికి, జయం పొందటానికి మా దేశ నాయకులకి ఇచ్చిన నాయన కృప కొరకు స్తోత్రాలు. మా దేశానికి ఇచ్చిన విడుదల కొరకు వందనాలు, స్వేచ్ఛ కొరకు వందనాలు, స్వాతంత్ర్యం కొరకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకుల్ని గొప్పగా దీవించండి నాయన. సహోదరుల్ని మరొకసారి దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని మేము భక్షించుకుంటున్నాం, మమ్మల్ని మేము నాయన నాశనం చేసుకుంటున్నాం, గాయపరుచుకుంటున్నాం, దూషిస్తూ ఉన్నాం, నిందిస్తున్నాం, అవమానిస్తున్నాం. ఈర్ష్యతో, ద్వేషంతో నింపబడి ప్రభా, అసూయతో నింపబడి ఎంతగానో మమ్మల్ని మేము ప్రభా గాయపరుచుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. మా దేశాన్ని విడిపించండి ప్రభా నాయన. అలాగనే తండ్రి, ఆత్మ సంబంధంగా కూడా క్రీస్తు మాటను ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి. సేవకులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు ఈ దినాలు ఒకరినొకరు భక్షించుకుంటూ ఉన్నారు ప్రభా. దేవా, నీ మాటలో నిలిచి ఉండి విడుదల పొందినట్లుగా సహాయం చేయండి, దీవించబడినట్లుగా సహాయం చేయండి. దుష్టాత్మ, చీకటాత్మ, దైవాత్మ నుండి విడిపించండి దేవా. మా దేశాన్ని విడిపించండి, సంఘాన్ని విడిపించండి, సంఘ సేవకులను, విశ్వాసులను విడిపించండి దేవా. ఇంకెవరైతే పాపానికి దాసులుగా ఉన్నారు, ఎవరైతే అసత్యములో ఉన్నారు, అబద్ధములో ఉన్నారు, అక్రమంలో ఉన్నారు, అన్యాయములో ఉన్నారు, మోసములో ఉన్నారు, సాతానిక కబంధ హస్తాలలో నలిగిపోతున్నారు, అట్టి వారిని అందరిని విడిపించండి ప్రభా. వ్యాధి నుండి, రోగము నుండి విడిపించండి ప్రభా. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుండి విడిపించండి ప్రభా. ఒమిక్రాన్ యొక్క రోగము నుండి set them Lord free in the name of Jesus from every disease, from every sickness and corona and Omicron viral infections, God, from every, Lord God, disobedience, from every bondages, God, and self bondages. వారికి వారుగా బంధకాల్లోకి వెళుతూ ఉన్నారు తండ్రి. And every addiction of evil spirit, evil desires, set them free, God. విడుదల పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. ప్రతి విధమైన చీకటాత్మ నుండి, దైవాత్మ నుండి, దుష్టాత్మ నుండి, అపవిత్రమైనటువంటి ఆత్మ నుండి విడుదల పొందుదురుగాక. వాక్యములో నిలిచి ఫలించుదురుగాక, నీలో నిలిచి ఫలించుదురుగాక. ప్రభువా, నీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తూ దేవా తండ్రి, మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకెక్కడెక్కడైతే మోసం ఉందో, దగ ఉందో, అన్యాయం ఉందో, అక్రమం ఉందో, ఆ స్థలాలన్నిటిలో విడుదల ప్రకటిస్తున్నాం. ఎంతో మందిని ప్రభువా మోసం చేసి దేవా, ఎంతో మందిని ప్రభువా బానిసలుగా చేసుకొని, ఎంతో మందిని ప్రభువా హింస పెడుతున్నటువంటి సంస్థలు
మనుషులు, నాయకులు ఎంతోమంది ఉన్నారు తండ్రి మా దేశంలో. అట్టి వారందరి బంధకాల నుండి విడిపించండి దేవా. యవనస్తులు విడిపించండి, స్త్రీలను పురుషులను విడిపించండి దేవా తండ్రి. నాయన ఆయా దేశాల్లో కూడా ఇంకెన్నో బంధకాలు ఉన్నాయి తండ్రి. స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నాయన ప్రతి దేశంలో, ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఈస్ క్యాప్టివిటీ గాడ్ అండ్ స్లేవరీ. జీసస్ set all the people, God, those are under the slavery and in prisons and in bondages, God. So many are suffering, God. Set them free, Jesus, from every sickness, every disease and every infirmity. Set them free, God. విడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి. విడుదల కలుగును గాక, అద్భుతం జరుగును గాక. మా దేశం దీవించబడును గాక, మా రాష్ట్రాలు దీవించబడును గాక. మా ప్రజలు, మా సంఘాలు, మా సేవకులు, మా యొక్క తోటి సేవకులు ప్రభా, మా సేవకులు, మా తోటి సేవకులు ప్రభా, మా తోటి సహోదరి సహోదరులు నాయన, మా యొక్క ప్రభా తండ్రి నాయన సంస్థలు, క్రైస్తవ మిషనరీ సంస్థలు నాయన తండ్రి బంధకాల నుండి విడిపించబడుదురు గాక, కట్ల నుండి విడిపించబడుదురు గాక నాయన. ప్రతి విధమైనటువంటి ఇనప నాయన సంఖ్యల నుండి విడిపించబడుదురుగాక, బానిసత్వపు కాడి నుండి విడిపించబడుదురుగాక. అద్భుతాలు జరుగునుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శక్తి గల నామములు, గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, praise the Lord. Hallelujah. Praise the Lord. అందరి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా దేవుని స్తుతించేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు, మేము, మనందరం కలిసి దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దినం ప్రభు మనకిచ్చాడు. మనం చేసిన ప్రార్థనలో మనం ఏదైతే దేవుని వాక్యంలో నుండి విన్నామో, ఎవరెవరి కొరకు ప్రార్థన చేశామో వారందరూ విడిపించబడ్డారు ఈ దినం. హల్లెలూయా. వారందరూ స్వస్థత పొందారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి గాయము నుండి, ప్రతి బాధ నుండి, దిగులు నుండి, వ్యసనము నుండి విడిపించబడ్డారని నమ్ముతున్నాను. ప్రతి వాక్యానికి విరోధమైన మాటల నుండి విడిపించబడ్డారని నమ్ముతున్నాను. నమ్ముదాం, దేవుని గణపరచుదాం. మళ్ళీ తిరిగి రేపు 8 గంటలకి, రాత్రి 8 గంటలకు కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరూ తోడే ఉండి నడిపించును గాక. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace be with you all in Jesus' name. Have a good night and good day. God bless you all. Praise the Lord. Hallelujah.